మిగతా అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. పెట్టుబడులను ఆకర్షించమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించనుంది. నీతి ఆయోగ్, ఐఎస్బి, హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఇవాటి నుంచి 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు మంత్రుల ప్రసంగాల అనంతరం మొత్తం 27 పెన్షన్లు ఉండనున్నాయి. నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఆ ప్రాంతంలో సమ్మిట్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి మండలి మొత్తం గ్లోబల్ సమ్మిట్ పై ఫోకస్ పెట్టారు. టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు జరగనున్నాయి. 75 మంది ప్రభుత్వ ప్రతినిధులు, 198 మంది టెక్నాలజీ రంగ ప్రతినిధులు, 66 మంది హెల్త్ కేర్, ఫార్మా ప్రతినిధులు పాల్గొననున్నారు. సమ్మిట్ మొదటి రోజు అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ సైడర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మంజుందార్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథులకు తెలంగాణ సంస్కృతి కళలకు అద్దం పట్టేలా ప్రత్యేక బాస్కెట్లను అందజేయనున్నారు. వచ్చే అతిథులకు ప్రత్యేకంగా స్వాగతం పలకనున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించే స్పెషల్ బాస్కెట్లో పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాల్వా, చెరియాల మాస్క్, హైదరాబాద్ హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ బాస్కెట్ లో మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదంకి జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు. ఈ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుంది. ప్రముఖ వీణా విద్యాంసురాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు సందడి చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కొమ్ము, కోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 4 రోజులు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు.